ఓడిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాను, నేను ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టను, ఇలాంటి రకరకాలు. మొన్న మధ్యన గుంటూరులో వచ్చి మీకు వైసీపీకి సిగ్గు లేకపోతే మీరు ఓటేయండి, ఇలాంటి మాటలు బెదిరింపు రాజకీయాల ఓడిపోతారని తెలిసి ఈ రకమైన ప్రయోగం లేదంటే ఒక అస్త్రం వదులుతున్నారా, భయపెడుతున్నారు? ట్రిప్ అది రావనుకుంటున్నాం. అప్పుడు ఎలక్షన్స్ అప్పటికే ఆయనలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. జైలుకి వెళ్ళి వచ్చాక మారారా? జైలుకి వెళ్ళి వచ్చాక మారారు. స్థిత ప్రజ్ఞత వచ్చింది ఒక రకంగా. ఆ టైంలో ఏంటంటే ప్రొవోక్ చేస్తే రెచ్చిపోతారు అనుకున్నారు. అంతేనా? పవన్ కళ్యాణ్ చూసి బలం పెరిగిందా? అదేం కాదు. అదైతే కనుక ఇంకొంచెం ఎక్కువ తెక్కాలి, సపోర్ట్ పవన్ ఇంకొంచెం ఎక్కువ వార్నింగ్లు ఇవ్వాలి. ఇవ్వట్లేదు ఇప్పుడు. కంట్రోల్ అంటే ఈవెన్ అక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నారు, తనంతా తగ్గారు. అదేదో ఉంది కదా మన అత్తారింటి డైలాగు, రోజు చంద్రబాబు గారు వీడియో పెట్టుకుని వింటున్నట్టున్నారు 100 సార్లు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో చూడాలి. అందుకని చాలా గట్టిగా తగ్గుతున్నారు ఆయన. అందుకోసమనే ఇంత జాగ్రత్తగా కథ నడుపుతున్నది. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ట్రిప్ గనక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ రెడీలో కూర్చునుంది ఎదురుగుండా, నువ్వు ఓడిపో, నీ సంగతి నేను చూసుకుంటా అని రెడీలో కూర్చునుంది. దాన్ని ఓడగొట్టడానికి శాయశక్తిలో పనిచేస్తుంది. తను గెలవడం అనే కంటే కూడా తెలుగుదేశాన్ని ఓడగొట్టడం అన్నటువంటిది ఉంది. అందుకని చూడండి, భారతీయ జనతా పార్టీతో కలవడం కష్టం, కలిస్తే నష్టం. తెలుగుదేశం ఫీలింగ్ అది. తెలుగుదేశం